ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 128 అధ్యాయము 129 అధ్యాయాలు ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. షియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. 129. ఇశ్రాయేలు ఇట్లనును నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధ కలుగుజేయుచూ వచ్చిరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగుజేయుచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సీయోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డివలే నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలనైనను పనలు కట్టువాడు తన వడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడిని పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో ప్రభు ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు. ఏదో ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు వినిచున్నారు, గ్రహించున్నారు నైనా, ఎంతమంది ప్రభు శ్రద్ధగా ప్రభు ప్రతిరోజు వింటున్న బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యమే నమ్మదగినదై ఉన్నది ప్రభు. నీ వాక్యమే బ్రతికించేదై ఉన్నది ప్రభు. నీ వాక్యమే ప్రభు మా మార్గాలను సరళం చేసేదై ఉన్నది ప్రభు. అటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో నాటింపచేయండి. ప్రతి ఒక్కరు విని గ్రహించి వాక్యము ద్వారానే ఓ ప్రభు రక్షణ భాగ్యము కలుగుచున్నదని ప్రభు. ప్రతి ఒక్కరిని వాక్యాన్ని నమ్మటానికి సహాయము దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి రోజు ప్రభు ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు, ప్రయాణాలు చేసే వరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన వారి ప్రయాణాల్లో సురక్షిత ప్రయాణాన్ని మీరు దయచే ప్రభు. ప్రభు రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం నేను, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి, విడుదల కలిగించేయండి. మీరే కృప చూపని మహిమ పొందండి. ఏదో ప్రభు మేము చేస్తున్న పనులన్నింటిలో మీరు సఫలపరచండి. మార్గాలన్నింటిలో ప్రభు మీరే సరళం చేసి ప్రభు దేవా మీరు తోడు నీడగా నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.